తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా అర్ధరాత్రి గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో కుండపోత వానలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఈరోజు అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా రాబోయే 3 రోజులు ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మధ్యాహ్నం నుంచి భాగ్యనగరంలో భారీ వర్షం పడనున్నట్లు తెలిపింది. 10 నుంచి 13 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కుండపోత వర్షం పడే ఛాన్స్ ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో బుధవారం నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, అలాగే కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలతో పాటు అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తెలంగాణలో కూడా బుధవారం నుంచి 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హైడ్రా సూచించింది. ప్రభుత్వం అప్రమత్తమై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హైడ్రా చర్యలు చేపట్టింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించగా ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.